ఇవాళ దేశంలో ఏదైనా స్కామ్ లో ట్రాప్ అవ్వకుండా బ్రతకాలంటే గగనం అయిపోయింది. నెల జీతం 50,000 ఉంటుంది, నెల నెల మన ఖర్చు 55,000 ఉంటుంది. మన వెల్త్ కన్నా ముందే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మొదలవుతుంది. అంతెందుకు ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ల్యాప్టాప్ ఈఎంఐ అని చెప్పి మనం కొనేటప్పుడు చాలా బాగానే ఉంటుంది. నెల నెల 3,000 కదా, 4,000 కదా, 5,000 కదా అనుకుంటాం. మంచి కలర్ వెబ్సైట్ లో చూస్తుంటాం మనం. కానీ నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎంఐ అంటే ఫ్యూచర్ తో మనం రెంట్ కున్నట్టు అంతే. ఇంకో సైడ్ క్రెడిట్ కార్డులు తీసుకుంటే దాంట్లో ఉండే రివార్డ్స్ లో ఉండే ఇల్యూషన్ ఒకటి ఉంటుంది. మన వరకు చూసుకుంటే ఏదో క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది అనుకుంటాం. కానీ ఒకసారి కాయిన్ అవతల తీసి మనం అటు సైడ్ చూస్తే మనం బ్యాంకులకి ఇంట్రెస్ట్ కడుతున్నట్టు మనం క్రెడిట్ తీసుకున్న ప్రతిసారి. Consumer bankruptcies are on the rise and retail credit card debt is having a bigger and bigger impact on those filings. ఇన్ఫాక్ట్ మన స్థాయికి మించిన లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ మనకు అమ్మడానికి చూస్తుంటుంది. ఇప్పటిదాకా మనం సంపాదించిన డబ్బుని క్రెడిట్ కార్డు రూపంలో కడుతూ మనకి కరెక్ట్ గా పరిచయం లేని వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి మనం వాడుతుంటుందండి. ఇది వినడానికి చేతిగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఇదంతా కాదు, నేను ఇవేం చేయట్లేదు, జస్ట్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను మీరు అనుకుంటున్నారా? అక్కడ కూడా ఒక ట్రాప్ ఉంది. మీరు చేస్తున్న ఈ ఉద్యోగం మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది ఫ్యామిలీ కోసం చేస్తున్నారు కింద కామెంట్ రాయండి. ఫస్ట్ సాలరీ తీసుకున్నప్పుడు గుండె నిండుగా ఉంటుంది, రెండో సాలరీ గుండె ధైర్యం పెరుగుతుంది, 10వ శాలరీ, 20వ శాలరీ, 30వ శాలరీ గుండె పిండేసినట్టు ఉండదు. లేదు నా జాబ్ లో నేను సాటిస్ఫైడ్ గానే ఉన్నానంటారా? ఆ ఉద్యోగాన్ని రెజ్యూమేలో పెట్టి లింక్డ్ఇన్ లో దాన్ని పెడితే మనకన్నా అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అనిపిస్తుంటుంది. అదొక ట్రాప్. అది సరదాగా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి వేరే వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే మనకన్నా వాళ్ళు చాలా బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. వి ఫీల్ అండర్ లివ్డ్. ట్విట్టర్ లోకి వెళ్తే ప్రపంచంలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అనిపిస్తుంటుంది. మనం చూడని సంఘటనలు, వినని ఒపీనియన్స్. అబ్బో ఇన్వెస్ట్ చేద్దామంటే క్రిప్టో ట్రాప్లు, లేదు కొంచెం కెరియర్లు ఇప్పుడే సెట్ కొంచెం ప్రశాంతంగా ఉండేవాడంటే మ్యారేజ్ ట్రాప్. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళని స్కూల్స్ లో పెట్టాలి, ఆ స్కూళ్ళకి ఫీజులు పట్టు రావాలి, ఈ టెన్షన్ లో హెల్త్ ఖరాబ్ అవుతుంది, కలవాలనుకున్న వాళ్ళని కలవం, స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ నుండి చూస్తుంటే నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంటుంది. ఎంత చెప్తుంటే ఏదో మిమ్మల్ని భయపడదాం అని చెప్పట్లేదు, కానీ మనకు జాగ్రత్తగా ఉండాలి, రెడీగా ఉండాలని చెప్పి నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ వీటిలన్నిటికన్నా పెద్ద ట్రాప్ ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ ట్రాప్. లాస్ట్ టైం మనం ఇన్సూరెన్స్ స్కామ్స్ గురించి మాట్లాడాం మనం. ఇవాళ అంతకు మించి దానికన్నా డేంజరస్ ట్రాప్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ బయటకు చాలా లీగల్ గా ఉంటాయి, రిటర్న్ డాక్యుమెంట్ లో రాసి పెట్టి గుద్దినట్టు ఉంటాయి, కానీ వన్స్ మనం సంతకం పెడితే మనం ట్రాప్ అయిపోయినట్టే. సైలెంట్ గా మీకే తెలియకుండా మీ పాకెట్ ఎంటీ చేస్తే మెడికల్ ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు వీటి గురించి నేను క్లియర్ గా డిస్కస్ చేద్దాం అనుకున్నా, బట్ దానికన్నా ముందు మన చుట్టూ జరిగే జియో పాలిటిక్స్ నుంచి లోకల్ టాపిక్సే కాకుండా ఇలాంటి ఇష్యూ బేస్డ్ టాపిక్స్ కూడా నా సైడ్ నుంచి రోజుకు వీడియోలా మీ ముందు తెచ్చేస్తాను నేను. మీరు చాలా మంది చూస్తున్నారు, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ నాలెడ్జ్ పిల్లి మీరు మిస్ అవ్వకూడదు. ఒక 10 నిమిషాలు నాతో స్పెండ్ చేయాలని అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ రోజు నేను విషయం చాలా బలంగా నమ్ముతా, ప్రతి భారతీయుడికి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉండాలి. అది ఎందుకనే డౌట్ మీకు రావచ్చు. అది జరగకూడదని చెప్పి దేవుడు నేను చాలా బలంగా కోరుకుంటాను. కానీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు హాస్పిటల్ బిల్సే లక్షల్లోకి వెళ్తాయి, సంవత్సరాల దశాబ్దాల సేవింగ్స్ వైపౌట్ అయిపోతాయి మీరు సరిగ్గా చూసుకోకపోతే. 3 million people, that is the number of lives India has lost to road accidents in the last decade alone. ఇన్ఫాక్ట్ మీరు కరెక్ట్గా ఆలోచించిన అసలు ఇష్యూ హాస్పిటల్ బిల్ కాదు, మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. లేదు బ్రదర్ నేను తీసుకున్నా అయినప్పటికీ నాకు పే చేయట్లేదు నా ఇన్సూరెన్స్ అంటే అది ఎందుకు జరుగుతుందంటే ఈ ట్రాప్స్ వల్ల. ఇదిగో ఇక్కడ మోస్ట్ వైడ్ గా జరిగే కొన్ని ట్రాప్స్ మనం డిస్కస్ చేద్దాం, 1 by 1 చెప్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటి ట్రాప్ పేరు వాలంటరీ కో-పే ట్రాప్. జాగ్రత్తగా వినండి. మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం, ఇన్సూరెన్స్ ఏజెంట్ మనతో మాట్లాడాడని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, నేను చాలా సేవింగ్స్ చేశానని చెప్పి. కాకపోతే మీకు కూడా అక్కడ తెలియని విషయం ఏంటంటే మీకే తెలియకుండా ఒక 10, 20, 30% ఆఫ్ ద హాస్పిటల్ బిల్ మీరు పే చేస్తారని చెప్పి సంతకం పెడుతున్నారు మీరు. జరగరాంది రేపు జరిగినా కూడా రేపు వాళ్ళ చేతులు ఎత్తేయచ్చు, 30% మీరు కట్టండి అని చెప్పొచ్చు. 10 లక్షల్లో 30% అంటే ఎంతో తెలుసా మీకు? 3.3 lakhs. ఇవాళ అది మీకు చీప్ ప్రీమియంలా అనిపించవచ్చు, కాకపోతే ఆ ట్రాప్ రేపు మీకు పెయిన్ఫుల్ పేమెంట్ రూపంలో మీకు తిరిగి వస్తుంది మీకు. సో మీరు తీసుకుంటే ఫుల్గా తీసుకోండి. ఇక్కడ ఇలాంటి సేవింగ్ గట్రా మీరు చేయొద్దు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు వస్తుంటే. రెండో ట్రాప్ రూమ్ రెంట్ లిమిట్ ట్రాప్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారంటే మీ ఇన్సూరెన్స్ పాలసీలో క్లియర్గా ఉంటుంది 10 లక్షలు కవర్ చేస్తాం మేము అని. కాకపోతే అక్కడ చిన్న లైన్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించాలి. రూమ్ రెంట్ క్యాప్ వచ్చి 3 నుంచి 5,000 per day అని. రేపు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీరు హాస్పిటల్ రూమ్ తీసుకోవాల్సి వస్తే ఆ డాక్టర్ మీరు 8,000 రూపాయలు రూమ్ తీసుకోవాలంటారు. కాకపోతే ఇక్కడ ఈ క్యాప్ ఉండడం వల్ల మిగిలిన 3,000, 5,000, 4,000 మీరు కట్టాల్సి వస్తుంది. మీరు రూమ్ అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి క్లెయిమ్ మీద డౌన్ గ్రేడ్ అవుతుంది. అండ్ రూమ్ రెంట్ అనగానే జస్ట్ రూమ్ రెంట్ మాత్రమే కాదు, ఆ రూమ్ లో చేసే ప్రతి విషయం, డాక్టర్ ఫీజు అని, సర్జరీ ఛార్జెస్ అని, నర్సింగ్ అని, ప్రతిదీ ప్రపోర్షనేట్ గా అలాగే తగ్గుతుంది. పెద్ద మొత్తం మీ నెత్తి మీద పడుతుంది. ఇన్ఫాక్ట్ మనందరికీ ఇలాంటి చాలా క్లాజెస్ మనకు తెలియవు. ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ 30-40 పేజీలు ఉంటుంది, దాన్ని చదవకుండా మనం సంతకం పెట్టేస్తాం మనం. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత మార్చమంటే వాళ్ళు మార్చారు, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అండ్ హియర్ ఇస్ వేర్ ఐ రికమెండ్ చెకింగ్ అవుట్ డిట్టో. ఇట్స్ అన్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ బ్యాక్డ్ బై Zerodha. మీరు పాలసీ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు అందులో ప్రతి పేజీ, ప్రతి క్లాజ్ మీకు అర్థమయ్యేలా వాళ్ళు చెప్తారు. ఇదంతా మీరు ఆ పాలసీ కొనే ముందే. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎటువంటి పానిక్ ఉండకుండా, ఇన్ఫాక్ట్ మీకు 2 ప్లాన్స్ సైడ్ బై సైడ్ పెట్టి దేంట్లో ఏ బెనిఫిట్ ఉంది, మీకు పర్ఫెక్ట్ గా ఏది సూట్ అవుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మీ అవసరాలు ఏంటి అవన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. దానికి డిట్టో హెల్ప్ చేస్తుంది. ఆల్సో డిట్టో త్రూ మనం ఏదైనా పాలసీ పర్చేస్ చేసిన తర్వాత మనం ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు క్లెయిమ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డిట్టో మనకి హెల్ప్ చేస్తుంది.
త్రూ అన్ అడ్వైజర్. మన క్లెయిమ్స్ ని సపోర్ట్ చేయడానికి, పేపర్ వర్క్ చేయించడానికి, రెన్యూవల్స్ కూడా ఒక వ్యక్తి ఉండి మరి చూసుకుంటాడు. అండ్ అన్నిటికన్నా బెస్ట్ విషయం ఏంటంటే అక్కడ ఒక ఏజెంట్ కాల్ చేసి పగలు రాత్రి ఫోన్ కాల్ చేసి పాలసీ కొనుక్కోమని చెప్పి మనల్ని విసిగించరు. వన్ గైడెన్స్ ఇస్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. అండ్ ఒకవేళ కానీ ఫస్ట్ టైం మీరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు, మీకు ఏదైనా లోపల ఒక సందిగ్ధ స్థితి ఉన్నప్పుడు, ఒక డౌట్ ఉన్నప్పుడు, ఏ పాలసీ మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి, లేదా ఒకవేళ కరెంట్ ప్లాన్ లో కూడా మీరు కొంచెం అన్ష్యూర్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్ లో ఒక లింక్ పెడతాను, నేను దాన్ని ఒకసారి కొట్టండి. ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి డిట్టో నుంచి. మన భాషలో మాట్లాడే అడ్వైజర్ అని మనకిస్తారు, తెలుగులో మాట్లాడతారు. అండ్ డిట్టోతో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ వీడియోలో నేను మాట్లాడిన ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం మర్చిపోకండి. ఎనీవేస్, మూడో ట్రాప్కి వస్తే సబ్ లిమిట్స్ ఆన్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయి, అందులో మోస్ట్ కామన్ యాక్సిడెంట్స్ కానీ, నీ సర్జరీలు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటి మీద తెలివిగా మనకు తెలియకుండా కొన్ని క్యాప్స్ పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 10 లక్షల పాలసీ ఉంది, కానీ నీ సర్జరీ అయితే దానికి ఒక సబ్ లిమిట్ పెడతారు 1.5 lakhs అని. ఆ సర్జరీకి 3 లక్షలైనా 4 లక్షలైనా ఈ 1.5 lakhs కి మించి ₹1 వాళ్ళు ఇవ్వరు. Cash pay price. I swipe her insurance card, boom, copay $10. She gets her medicine, I charge her $10. Immediately when I swipe that card and I enter all that in the computer, I get a $7 clawback. ఆ 2.5 లక్షలు 3.5 లక్షలు అది మన రెస్పాన్సిబిలిటీ. అది అందుకే చెప్తున్నాను కదా, బిగ్ కవర్ డజంట్ మీన్ బిగ్ పే అవుట్. ఇకపోతే 4వ ట్రాప్, వెయిటింగ్ పీరియడ్ ట్రాప్. చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏమనుకుంటారంటే, ఇమీడియట్ గా ఏదైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్ తీసుకున్నాను, ఇయర్ ఏదైనా జరిగితే వెంటనే మనం క్లెయిమ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ కాదు, మీరు సరిగ్గా మీరు డాక్యుమెంట్ కానీ చదివితే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక జబ్బు ఏదైనా ఉంటే దానికి 2 to 4 years, స్పెసిఫిక్ ఏదైనా ఇల్నెస్ ఉంటే 1 to 2 years అని చెప్పి రకరకాల డొమైన్ సబ్ డొమైన్స్ ఉంటాయి లోపల. ఇవాళ మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనండి, నెక్స్ట్ ఇయర్ ఏదైనా డయాబెటీస్ కాంప్లికేషన్ వస్తే రిజెక్ట్ అయిపోతుంది. మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఇన్ని నెలల నుంచి మనం కట్టేదానికి ఏంటి విలువ అని. మీరు తెలియకుండా తీసుకుంటే ఇలాంటి షాకులు మీకు తగులుతాయి. సో మీరు లేట్ గా తీసుకుందాం అనుకుంటే యూ బెటర్ కీప్ ఇన్ మైండ్ దట్ దట్ ఇస్ అన్ ఇన్సూరెన్స్ దట్ డజంట్ పే. 5వ ట్రాప్, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ట్రాప్. కొంచెం కాంప్లికేటెడ్ పేరు ఉంది, కానీ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి హాస్పిటల్ బిల్ 3 లక్షలు వచ్చింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ 2.4 lakhs వచ్చింది. మరి మిగిలిన 60,000 ఎక్కడికి వెళ్ళాయి? గ్లవ్స్ అని, సిరింజెస్ అని, పీపీఈ కిట్స్ అని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, కన్స్యూమబుల్స్ అని, మెడిసిన్స్ అని, చాలా పాలసీలు ఇవి కవర్ అవ్వవు. మీరు తీసుకున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇదంతా మీకు కట్ అయిపోతుంది. సో మన కవరేజ్ ఉంది కదా అని హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అమౌంట్ అంటే అది కాదమ్మా, అది అవ్వదమ్మా. ట్రాప్ నెంబర్ 6, రెస్టోరేషన్ బెనిఫిట్ మిస్అండర్స్టాండింగ్. ఈ రెస్టోరేషన్ బెనిఫిట్ అనే పేరు వినగానే ఇది ఒక మ్యాజిక్ లా మనకు అనిపించవచ్చు, ఏదో సమ్ ఇన్సూరెన్స్ రీఫిల్ అయిపోతుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ మీరు సరిగ్గా చదవాలి ఏది ఆ పాలసీ డాక్యుమెంట్. అక్కడ ఏం రాసంటే కింద ఒక ఆస్ట్రిక్స్ పెట్టి, మీ పాత ఇన్సూరెన్స్ ఫుల్ గా క్లెయిమ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది అప్లికబుల్ అని రాస్తాడు. క్లెయిమ్ చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే, లేదా మీకు కానీ మీకు రాని ఇల్నెస్ కి సంబంధించి ఏదైనా ఉండొచ్చు, లేదా అదే హాస్పిటలైజేషన్ లో ఉందా లేదా అంటే అది కూడా డౌటే. సో ఏ పాలసీ దేన్ని ఎలా కవర్ చేస్తుందో మీరు తెలుసుకోవాలి, లేకపోతే ఈ ట్రాప్ లో పడతారు. అందుకని అదో పెద్ద పవర్ బ్యాంక్ లో మీరు చూడకండి, ఇది జస్ట్ ఒక కండిషనల్ క్లాజ్, ఒక ఎడిషన్ లాంటిది అంతే. ఫైనల్ గా 7వది, నెట్వర్క్ హాస్పిటల్ ఎజంప్షన్. అసలు ఆ పాలసీ నెట్వర్క్ లో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మన రెగ్యులర్ గా వెళ్ళే హాస్పిటల్ కానీ ఆ పర్టికులర్ పాలసీ నుంచి రీసెంట్ గా తీసేయబడింది అనుకుందాం. వాళ్ళు ఏమంటారు, ముందు మీరు డబ్బులు కట్టేయండి తర్వాత చూసుకుందాం అంటారు. తర్వాత మనం రీఎంబర్స్ చేయమని మనం పరిగెట్టాలి వాళ్ళ చుట్టూ. అది ఎంత నరకమో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు ఒక బోనస్ ట్రాప్ కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దీనికి మనం పేరు ఏజెంట్ డ్రివెన్ పాలసీ ట్రాప్ అని పెట్టుకుందాం. మనకి ఏజెంట్ బాగా తెలుసనో, లేదా బ్రాండ్ నేమ్ చాలా పెద్దదనో, ప్రీమియం చాలా తక్కువ ఉందో మనం ఏదైనా పాలసీని మనం తీసుకుంటే రేపు పొద్దున్న క్లాజెస్ మనల్ని తినేస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, ఆ క్లాజ్ లో ఏం రాస్తుంది, అది మనకి ఎంతవరకు వర్తిస్తుంది, అప్లికబుల్, మనకి ఎంత సూట్ అవుతుంది అది అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏజెంట్ మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడా, లేదా ఫ్రెండ్స్ ఉన్నారా, అది కాదు. అందుకని రైట్ ఇన్సూరర్ ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది పాలసీ తీసుకునే అంత ఇంపార్టెంట్. క్లెయిమ్స్, ఫైన్ ప్రింట్, వెయిటింగ్ పీరియడ్స్ ఇవి డిసైడ్ చేస్తాయి మీరు ఎంత రీఎంబర్స్ చేసుకోవచ్చు, ఎంత క్లెయిమ్ చేయొచ్చు అని. అత్యవసర పరిస్థితుల్లో చెప్తున్నాను కదా, ఎమర్జెన్సీస్ లో. అండ్ ఇన్సూరర్స్ అంటే ఏదో పాలసీలు మాత్రమే సెల్ చేసేవాళ్ళు కాదు, క్లెయిమ్ చేసేటప్పుడు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అందుకని ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీవన్ గెట్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ డిట్టో. కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, పిన్ కామెంట్ లో ఉంటుంది, ఆ లింక్ ఒకసారి కొట్టండి మీరు. అండ్ అడగండి, ప్రతి ట్రాప్ గురించి, ప్రతి స్కామ్ గురించి, మీరు కొనే ముందు పాలసీ గురించి గట్టిగా తెలుసుకోండి. మీరు ప్రతి క్లాజ్, ప్రతి లైన్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. మీ ప్రతి డౌట్ మీరు క్లియర్ చేసుకోండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఈ ఇన్సూరెన్సెస్ లో ఏ ఇన్సూరెన్స్ లీగలీ మ్యాండేటెడ్ ప్రతి ఇండియన్ కి, ఒక కార్ ఓనర్ కి, ప్రతి కార్ ఓనర్ కి భారతదేశంలో ఇది ఉండాల్సిందే అనే ఇన్సూరెన్స్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆప్షన్ బి ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆప్షన్ సి ఇస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఆప్షన్ డి ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అక్కడ ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, ఇన్ఫాక్ట్ లేటెస్ట్ న్యూస్ ని మీరు స్టోరీస్ లో చూడాలనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఖచ్చితంగా రండి. లెట్ us ఈ టైట్ నెట్ కమ్యూనిటీలో ఒక భాగం అవ్వండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 అదర్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ని మీరు నా సైడ్ నుంచి మీరు చూడాలంటే డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు రోజు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళ కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్తో పాటు, సుఖ దుఃఖాలతో పాటు ప్రపంచంలో ఏం నడుస్తుందో కూడా తెలుసుకుంటారు. నా సైడ్ నుంచి ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తే చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో, ట్రంప్ గారు వంకాయ మునీర్కి చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. గాజాకి పాకిస్తాన్ సోల్జర్స్ ని పంపిస్తున్నారు. అదేంటి తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఇండియా యుఎస్ బ్రాడర్ బైలాటరల్ జియోపొలిటికల్ రిలేషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.